కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించింది. 7గురికి పద్మభూషణ్ పురస్కారాలను అందజేయబోతోంది. వారిలో గాయకుడు కేజే యేసుదాస్ కు పద్మ విభూషణ్ అవార్డు వరించింది. అలాగే 7గురికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. శరద్ పవార్ కు పద్మ విభూషణ్, అలాగే మురళీ మనోహర్ జోషికి పద్మ విభూషణ్, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి ప్రసాద్. అత్యంత ఉన్నత అయినటువంటి పౌర పురస్కారాలకు సంబంధించి పద్మ విభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలను ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. 7గురు పద్మ విభూషణ్ కు ఎంపిక కాగా మరొక 7గురు పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు. ప్రధానంగా పద్మ విభూషణ్ సంబంధించి జగ్గి వాసుదేవ్ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, అదేవిధంగా శరద్ పవారు, మురళీ మనోహర్ జోషి, యేసుదాసు వీరందరూ కూడా ఇప్పుడు జీవించున్నారు. అయితే చనిపోయిన తర్వాత వచ్చినటువంటి సుందర్లాల్ పట్వా, తంగ్మాకు మాత్రం చనిపోయిన తర్వాత ఈ పద్మ విభూషణ్ పురస్కారాలను అందజేయడం జరిగింది. ఇకపోతే 7గురికి పద్మభూషణ్ పురస్కారాలు వచ్చాయి. వీటిలో విశ్వమోహన్ భట్టు, దేవి ప్రసాద్ ద్వివేది, ఉద్వాడియా, రత్నసుందర మనోహరు, చోరామస్వామి, సాత్వి నిరంజన్. చోరామస్వామి చనిపోయారు. ఆయనకి చనిపోయిన తర్వాత ఈ పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఈ 7గురు పద్మ విభూషణ్, 7గురికి పద్మభూషణ్ పురస్కారాలు అందజేయడం జరిగింది. ప్రధానంగా ఇవి కాకుండా ఇంకా పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించాల్సి ఉంది. కేవలం 20 మందికి మాత్రమే ఇప్పటి వరకు ప్రకటించడం జరిగింది. ఆ 20 మందిలో తెలుగు వారికి ఇద్దరికి చోటు దక్కింది. ఇంకా చాలా పద్మశ్రీ పురస్కారాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది అధికారికంగా. ప్రధానంగా తెలుగుకు సంబంధించి చింతకింది మల్లేశం ఒక చీరను నేత వేయడానికి గతంలో 4 గంటలు పట్టేది. దాన్ని ఇతను కనిపెట్టిన యంత్రం గంటల్లోనే అది పూర్తి చేస్తుంది. పెద్దగా చదువుకోకపోయినప్పటికీ కూడా స్కూల్ చదువు కూడా పూర్తి కాలేదు. తన తల్లి పడే శ్రమను చూసి ఆ శ్రమను తగ్గించేందుకు చేసిన ప్రయత్నమే ఈ కొత్త ఆవిష్కరణకు దారితీసింది. ఇది కాకుండా రామయ్య చెట్ల రామయ్య అంటారు. ఆయన పేరు దారుమల్లి రామయ్య. అయితే వృక్షో రక్షితి రక్షత అంటూ ఒక బోర్డును తల చుట్టూ వృత్తాకారంలో పెట్టుకుని మొక్కలు నాటే ఉద్యమాన్ని కొనసాగించారు. ఆయన పేరు దారిపల్లి రామయ్య. ఆ దారిపల్లి రామయ్య చెట్ల రామయ్య కూడా అంటారు. ఇద్దరు ప్రముఖులకు తెలంగాణ సంబంధించి వీరికి పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి. ఇది కాకుండా మీనాక్షి అమ్మ మార్షల్ ఆర్ట్స్ లో కేరళ చెందినటువంటి ఈమె కలిపై పట్టు అనే ఒక యుద్ధ విద్యను గత 68 ఏళ్లుగా ప్రాక్టీస్ చేయటమే కాకుండా ఆమె శిక్షణ కూడా ఇస్తున్నారు.
ఆమెను గౌరవంగా అందరూ కూడా మీనాక్షి గురుక్కల్ అంటూ పిలుస్తుంటారు. ఆమెకి ఈ పద్మశ్రీ పురస్కారం అందింది. ఇది కాకుండా బిపిన్ గణత్ర, ఈయన సోషల్ వర్క్ ప్రధానంగా ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగితే ఆయన అక్కడ ప్రత్యక్షమవుతారు. కోల్కతాలో ఆయన చాలా ప్రసిద్ధి. ఇది కాకుండా డాక్టర్ సునీతి సోలమన్ వైద్య రంగంలో ఆమె చేసినటువంటి అవిరళ కృషి గుర్తింపుగా ఈ పద్మశ్రీ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. 1985లో తొలిసారిగా ఎయిడ్స్ గుర్తించడంతో పాటు ఎయిడ్స్ రిసోర్స్ గ్రూప్ అను ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆమె కౌన్సిలింగ్ అదేవిధంగా వైద్య చికిత్స చేయడం ప్రారంభించారు. ఆ విధంగా ఆమెకు ఈ పురస్కారాన్ని అందడం జరిగింది. ఇది కాకుండా డాక్టర్ సుబ్రత దాస్ గుజరాత్ సంబంధించినటువంటి ఈ డాక్టరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వెంటనే రక్షించడం, దాదాపు ఒక సమాచారం తెలియగానే 40 నిమిషాల్లోనే ఆ ప్రమాద ఘటనా స్థలానికి చేరుకోవటం, అక్కడ వైద్య సేవలు అందించడం ద్వారా దాదాపు ఆయన 1200 మందిని ఇప్పటి వరకు ప్రాణాపాయం లేకుండా రక్షించడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ హైవేల్లో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఈయన పెద్ద రక్షకుడిగా నిలిచారు. ఆయనకు చాలా ప్రసిద్ధి చెందారు ఈ రాష్ట్రాల్లో. ఇది కాకుండా డాక్టర్ భక్తి యాదవ్ మధ్యప్రదేశ్ నుండి 91 సంవత్సరాల ఈ వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఆమె ఇప్పటికీ కూడా చాలా పట్టుదలతో ఆమె ఇంకా ఈ పేద ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 1000 పైగా కాన్పులు ఉచితంగా చేయటమే కాకుండా ఎలాంటి ఫీజు లేకుండా చేయటమే కాకుండా ఇప్పటికీ ఇంకా సేవ చేస్తూనే ఉన్నారు. ఇండోర్ లో ఆమె మొట్టమొదటి ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్నటువంటి తొలి మహిళగా ఆమెకి మంచి పేరుంది. ఇప్పటికీ కూడా ఆమె ఇంకా సేవ చేస్తున్నారు. ఇది కాకుండా గిరీష్ భరద్వాజ్ సోషల్ వర్క్ లో చాలా శ్రమిస్తున్నారు. ఒక 100 బ్రిడ్జీలను మారుమూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలువలు, అదేవిధంగా కొంత గుంటలు వాటికి అటు ఇటు పోవటానికి గాను ప్రజలకు చాలా తక్కువ ఖర్చుతో ఒక 100 బ్రిడ్జీలను నిర్మించి ప్రఖ్యాతి చెందారు ఆయా ప్రాంతాల్లో. ఆయన అందుకని ఆయనకి ఇలాంటి పురస్కారం లభించింది, పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇలాంటి వాళ్ళు దాదాపు 20 మందికి ప్రముఖంగా ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వీరందరినీ కూడా గుర్తించి ప్రభుత్వం వీరందరికీ కూడా పద్మ పురస్కారాలు ఇచ్చి గౌరవించింది అని తెలియచేయడం కోసం ముందస్తుగా కేవలం ఈ 20 మందిని మాత్రమే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇంకా పద్మశ్రీ పురస్కారాలు పొందిన వాళ్ళ పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ప్రసాద్, 2017 గాను పద్మశ్రీ తదుపరి జాబితాలో ఇంకా తెలుగు వాళ్ళకి చోటు దక్కే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? పద్మశ్రీ పురస్కారాలు కూడా ప్రకటించడం జరిగింది. ఇక వి కోటేశమ్మ లిటరేచర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆమె కూడా 89 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి వి కోటేశ్వరమ్మకు కూడా ఈ విద్యారంగంలో ఆమెకి పురస్కారం లభించింది. ఇది కాకుండా తెలంగాణ సంబంధించి తిరుపునేని హనుమా చౌదరికి సివిల్ సర్వీస్ లో ఆయన చేసినటువంటి సేవకులకు గాను తెలంగాణ ప్రాంత రాష్ట్రానికి చెందినటువంటి తిరుపునేని హనుమాన్ చౌదరికి కూడా ఈ పురస్కారం లభించింది. ఇదే కాకుండా తెలంగాణ ప్రొఫెసర్ అక్కే యాదగిరిరావు కూడా ఈ పురస్కారం లభించింది. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఈయనకి ఆర్ట్ స్కల్ప్చర్, ఈ స్కల్ప్చర్ రంగంలో ఈయనకు డాక్టర్ ప్రొఫెసర్ గా ఉన్నటువంటి కె యాదగిరిరావు కూడా ఈ పురస్కారం లభించింది. ఇది కాకుండా ఇంకా కొన్ని పేర్లు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 49 పేర్లు మాత్రమే అధికారికంగా ప్రకటించడం జరిగింది. కొన్ని నిమిషాలు. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మహమ్మద్ అబ్దుల్ వాహిద్ తెలంగాణ మెడిసిన్ రంగంలో ఆయన చేసినటువంటి సేవగాను ఆయనకు కూడా ఈ పురస్కారం లభించింది. అది కాకుండా చింతకింది మల్లేశం ఇప్పటికీ పేర్కొనడం జరిగింది. తర్వాత ప్రొఫెసర్ అజయ్ కుమార్ దారేపల్లి రామయ్య సోషల్ వర్క్ లో కూడా ప్రకటించడం జరిగింది. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేవలం ప్రసాద్, ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన వాళ్ళకి చక్కటి అవార్డులతో వారిని సత్కరించడం జరుగుతోంది. ముఖ్యంగా రాజకీయ రంగానికి సంబంధించి శరద్ పవార్, మురళీ మనోహర్ జోషికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం ఉన్న ప్రత్యేకత ఏంటి? ఓకే ప్రసాద్, అంటే రాజకీయ రంగానికి సంబంధించి శరద్ పవార్, మురళీ మనోహర్ జోషికి పద్మ విభూషణ్ వరించింది. ఏమైనా ప్రత్యేకత ఉందా? ఖచ్చితంగా రాజకీయాల్లో వారికంటూ ఒక విశిష్టత స్థానం ఉంది. ప్రధానంగా యాక్చువల్ గా వీరు చేసినటువంటి రాజకీయాల్లో వీరి యొక్క విశిష్ట స్థానమే కాకుండా
రాజకీయంగా ఒక ప్రాధాన్యతను సంతరించుకునే సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అందుకు గాను వీరిద్దరికీ కూడా ప్రత్యేకించి ఈ పురస్కారాలను అందజేయడం జరిగింది. అదే కాకుండా వాస్తవానికి గతంలో ఎప్పుడు కూడా మంత్రులు, ఎంపీలు సిఫార్సుల లేఖలతో ఈ పురస్కారాలు ఇస్తూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం ప్రభుత్వం గత సంవత్సరం ఇచ్చినటువంటి ఈ పద్మ పురస్కారాలకు సంబంధించి అనేక విమర్శలు వచ్చాయి. అనేకమైనటువంటి పెద్దగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ఈ పురస్కారాలను ఇవ్వలేదు అన్న విమర్శలు ఎదుర్కొన్నట్టు ప్రభుత్వం ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రజల నుంచే ప్రతిపాదనలు రావాలన్న ఉద్దేశంతో ఆన్లైన్ లో వీటన్నిటిని కూడా ప్రతిపాదించమని కోరడం జరిగింది. దీంతో వీరందరికీ కూడా ఆన్లైన్ లో ప్రజలు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఆధారం చేసుకునే ఈ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కోటేశ్వరమ్మ ఆమె విద్యారంగంలో చేసిన కృషికి గాను ఈ పురస్కారం లభించడం కాకుండా తెలంగాణలో ఎక్కువ మందికి ఈ పురస్కారాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.